దురదృష్టాన్ని చెరుపుకోవడానికున్న ఒకే ఒక వరం జరిగిన దాన్ని మర్చిపోవడమేనమ్మా. బాధపడకమ్మా. చిన్నమ్మ గారు, శేఖరబాబు గారు మన ఇంటికి వస్తున్నారమ్మా. నమస్కారం శేఖర్, బాగున్నావా బాబు? రెడీ బాబేడి వంటలు చూస్తున్నారండి. ఈ పంగనామాలు వాడి పంగనామాలు పెట్టాయండి. ఇలా అందరం కలిసి కూర్చొని భోజనం చేసి ఎంత కాలమైందో. అంతా బాగానే ఉంది బాబాయ్. నీ మనవణ్ణి అంత దూరంగా కూర్చోబెట్టం బావాలి. వాడి నాన్నలాగే వీడికి వాళ్ళ తాతగారంటే భయం. బాబు గారు, ఇదివరకు చాలా సార్లు మీరు మా ఇంట్లో ఫోన్ చేశారు. మా సుబ్బలక్ష్మి వంటకి ఈ వంటకి తేడా ఏంటో చెప్పండి. ఏమిటనో ఈసారి వంటలన్నీ చాలా బాగున్నాయి. బహుశా మా పిన్ని చేసి ఉంటుంది. మా కోడలు అమ్మా అమ్మా వడ్డించమంటారా? వద్దు అనుకున్నానులేండి. అంటే మీరు రాత్రి నిద్రపోయేసరికి 11 అయిందనమాట. ఒక్కసారి వెనక్కి తిరిగి చేయండి. అరే ఆశ్చర్యంగా ఉంది. ఈ అడుగులో అడుగు వేసి నడిచాను. అడుగులు అడుగులా? కలిసి 7 అడుగులు నడిస్తే చాలంటారు. నేను చాలా అడుగులు నడిచాను. రిజల్ట్ చూడాలి. హనుమంతు, ఏమిటో ఎలా వచ్చావు? నీతో ముఖ్యమైన సంగతి మాట్లాడదామని. ఏమిటో? రఘుబాబు గారి పెళ్లి విషయంలో మీరు మా అయ్యగారిని దులిపేస్తున్నప్పుడు మేమంతా నోరు ముసుగు కూర్చున్నాం. ఎందుకో తెలుసా బాబు? ఎందుకో? అంత పెద్ద మనిషి చిన్న ఆలోచనతో ఉన్నప్పుడు పెద్ద మనసుతో మీరు ఆయన మీద తిరగబడినందుకు. ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు మీరు చిన్న మనసుతో చేస్తున్న పని ఓ పెద్ద మనిషిగా గుర్తు చేద్దామని. ఏమిటి హనుమంతు, నేను తప్పనేం చేశాను? స్నేహితుడి భార్యను వల్ల వేసుకోవడం తప్పు కాదా అండి? హనుమంతు, ఏమి నువ్వు మాట్లాడేది? అవునండి, అయ్యగారి కోడలు వయసులో ఉండొచ్చు, ఆ వయసుకి కోరికలు ఉండొచ్చు, కానీ మీరే ఇలాంటి పని చేయడం చచ్చిపోయిన మీ స్నేహితుడికి ద్రోహం చేసినట్టు కాదా బాబు? ఎట్రా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చుకో పిచ్చి పిచ్చుకో ఇష్టం మాట్లాడుతున్నావు. ఒక్కటి ఇచ్చేస్తూనే అవుతున్నావు. Idiot. Idiot. I'll kill you, rascal. I'll shoot you like a bird. కొట్టేలేండి బాబు, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది దశరథరామయ్య గారు ఉప్పు తిని పెరిగిన శరీరం. వారికి వారి కుటుంబానికి ఏ రకంగా చెడ్డ పేరు వచ్చినా నేను తట్టుకోలేను. గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, మీరు చేస్తున్నది తప్పా కాదా? అరే నేనేమి చేయకుండానే నేను చేస్తున్నది తప్ప కాదా ఎలా చెప్పడం చెప్పు. ఏమిటండి మీకు తెలియంది? మీకు తెలియకుండానే మీ ఫోటో ఆ అమ్మాయి చేతుల్లోకి వచ్చిందా? ఆ అమ్మాయి మీరు వచ్చి రాగానే పలకరించిపోవడం మీకు తెలియదా? భోజనాల దగ్గర కన్నార్పకుండా అదే పనిగా మీ వంక చూడటం కూడా మీకు తెలియదా? సముద్ర పొడ్డులో మీ అడుగులో అడుగు వేసి నడవడం అది తెలీదా? నేను అంత నీచుడు కాదు. నువ్వు చెప్పేవని ఎలా జరిగాయో నువ్వు జరిగా నాకు అసలు తెలియదు. నా ఆత్మసాక్ష్యం నాకు తెలియదు. నా మాట నమ్ము ప్లీజ్. బాబు గారు. అవును హనుమంతు, నిజంగా నాకు తెలియదు. అయినా నా మీద నిందేస్తావు కాబట్టి దీన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. జయ వాళ్ళ నాన్న తీసుకుని వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ ఇవ్వు. జయ రావటం ఆలస్యం, జయతో నా పెళ్లి జరుగుతుంది. బాబు గారు ప్లీజ్, నేను చెప్పిన పని చేయి. దట్స్ ఆల్.
ప్రదక్షిణలు చేయకుండా ఇక్కడ ఎవరు దండం పెట్టుకోరు. నాకు ఒక ప్రదక్షిణ అయింది. నేను ఇద్దరం కలిసి చేద్దాం. నువ్వు ఎక్కడ కూడా వచ్చి ఉంటావని తెలిస్తేనే అసలు వచ్చి ఉండేవాడే కాదు. ఐఎమ్ సారీ. మా బావ వస్తున్నాడు. తమాషా చేద్దామా? చేద్దాం. హలో, ఎవరు మాట్లాడేది? రాజలక్ష్మి, నువ్వెవరో చెప్పకపోయినా ఫోన్లో ముద్దులు పెడుతున్నది నువ్వేనని నాకు తెలుసు. మేడం, మీరు నా స్నేహితుడి భార్య అనే గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని మీరు ఏ భావంలో తీసుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మర్చిపోకండి. రాజలక్ష్మి గారు, నా స్నేహితుడి భార్యగా మీకు నాదో చిన్న విన్నపం. ఇప్పటికే నా మొదటి భార్య చచ్చిపోయింది. రెండవది పెళ్లిపేటల నుంచి లేచిపోయింది. నలిగిపోయి ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలో మీరు రావడానికి ప్రయత్నం చేయకండి. మీరు అల్లరవుతారు, నన్ను అల్లరి పెడతారు. ప్లీజ్. మీరా? గుడి దగ్గర నేను కనిపిస్తే నాతో మాట్లాడడానికి మీరు ఇబ్బంది పడ్డారెందుకో కనుక్కుందామని వచ్చాను. సమాధానం లభించింది. బావా, ఎలా ఉంది నేను చేసిన తమాషా? హౌడియో లైక్ అన్నగారు. ఓహో, అయితే ఆ టెలిఫోన్ చేసిన మీరనమాట. అవును. గుడ్, వెరీ గుడ్. ఇంకొక క్షణం ఇంట్లో ఉన్నారంటే కాల్చి పారేస్తాను. కౌంటర్